ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ యొక్క సత్తా ఏందో చాటినాయి. కారు జోరు, కాంగ్రెస్ బేజారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎప్పుడైనా రూలింగ్ పార్టీ, ఇప్పుడు మనం కూడా 2 సార్లు గవర్నమెంట్లు ఉన్నాం, అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉండే, తెలుగుదేశం ఉండే. ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు అనేవి రూలింగ్ పార్టీ 90 పైసలు గెలుస్తుంది, ప్రతిపక్షం 10 పైసలు గెలుస్తుంది. కానీ ఈసారి ఏమైంది? మనం 40% 4,000కు పైగా సర్పంచులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4,000కు పైగా గెలిచినాం. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు. మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఈ కేసు వేరే కేసు ఇది. ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు. ఇప్పుడు మనము గెలిచిన సర్పంచులు కూడా ఆయన ఖాతాల్లో వేసుకున్నాడు. ఇప్పుడు సంగారెడ్డిలో మనం 34 గెలిచినాం. కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే సంగారెడ్డిలో మనం 25 గెలిచినాం, 29 గెలిచినాం అంటాడు. ఇళ్ళే కూడా అల్లే కలుపుకుంటాడు. అన్ని కాన్స్టిట్యూన్సీలు అట్లనే చేసిండు. సరే, రేవంత్ రెడ్డి సంగతి మనకు తెలియదు ఏం కాదు. అబద్ధాలు ఆడడంలో రాజకీయాల్లో బహుశా ఏదైనా నోబెల్ ప్రైజ్ ఎవరికైనా ఇస్తే అది రేవంత్ రెడ్డికే వస్తుంది. నంబర్ 1 జూటా కోర్. ఒక్కటే సరిగా మాట్లాడతాడా? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నువ్వు గెలిచిందే 50% లోపల. ఏమంటాడు? నేను 66% గెలిచినా, ఇక మళ్ళా తాప కూడా మాదే గవర్నమెంట్ వస్తుంది అంటాడు. నువ్వు 66% సర్పంచులు గెలిస్తే మళ్ళా గవర్నమెంట్ వచ్చేది ఉంటే, పోయిన తాప మరి బీఆర్ఎస్ పార్టీ 90% సర్పంచులు గెలిచింది, మరి మా గవర్నమెంట్ రాలే కదా. అంటే మనము 90% గెలిస్తే మనకు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. 66% గెలిచిన రేవంత్ రెడ్డికి ఎన్ని వస్తాయి? 10, 12 వస్తాయి. 10, 12 ఎమ్మెల్యేలు వస్తాయి. గవర్నమెంట్ బీఆర్ఎస్ వస్తుంది పక్క. నువ్వు చెప్పిన సూత్రమే నీకు చెప్తున్నా, అంతే కదా. ఇప్పుడు పోయిన తాప 10 జిల్లా పరిషత్లకు 10 మనమే గెలిచినాం. 33 జిల్లా పరిషత్, 30 జిల్లా పరిషత్లు ఉంటే 30 మనమే గెలిచినాం. 149 మున్సిపాలిటీలు ఉంటే 145 బీఆర్ఎస్ గెలిచింది. 10కి 10 డీసీసీబీలు బీఆర్ఎస్ గెలిచింది. మరి అప్పుడే మనకు 39 వచ్చింది. మరి నీకు 66 వచ్చింది. నీకు వచ్చింది 50 లోపలనే. కానీ రేవంత్ రెడ్డి చెప్పుకుంటుంది 66. మరి నీకు 10, 12 ఎమ్మెల్యేలు అంతకంటే ఎక్కువ రావు. మళ్ళీ అందరు ప్రజలు కూడా మాకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఇలా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. నీ మొఖానికి ఎరువులు ఇచ్చే తెలియదు కూడా. ఇప్పుడు పంట పండాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి, కరెంటు కావాలి, ఎరువులు కావాలి. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండ్రు? యాప్లు కావాలి, మ్యాప్లు కావాలి. యాపడ ఇవాళ స్టార్ట్ చేసిండ్రు. ఎరువు బస్తాలు కావాలంటే లైన్ కావాలి, యాప్లో కొట్టుకుని యాప్లో కొట్టే ఇప్పుడు ఒక సంచిస్తాం, నెలకు ఒక సంచిస్తాం, మళ్ళీ 3 నెలలకు ఒక సంచిస్తాం. ఇక సంచికి తిరగాలి. మనం ఇట్లా చేస్తే వ్యవసాయం మొక్కలు పట్టదా? నీ మొగానికి ఎప్పుడు వ్యవసాయం చేసినా రేవంత్ రెడ్డి? రైతు కష్టం, రైతు విలువ నీకు తెలుసా? కేసీఆర్ గారు తన హయాంలో ఎరువులు ఫుల్లు, కరెంటు ఫుల్లు, నీళ్లు ఫుల్లు, పెట్టుబడికి టైంకు పైసలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. కరెంటు 14 గంటలు కూడా వస్తలేదు. ఎరువుల కోసం లైన్లలో నిలబడి రైతులు మోసపడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు యాప్ల కోసం లైన్లో నిలబడితే చాలా చోట్ల టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు. యాప్ ఓపెన్ అయితే లేదు. ఇక రైతులు యాప్ల కోసం లైన్లో నిలబడమే. రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేస్తున్నావు? సీదా ఎందుకు ఈ యాప్ లేదు, ఈ లైన్లో నిలబడలేదు, ఈ రైతుని కోసం అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీకు తెలుసు, నీ ఊళ్ళ సదాశివపేట మండలం కానీ, కొండాపూర్ మండలం కానీ, కర్ణి మండలం కానీ, సంగారెడ్డి రూరల్ కానీ, మీ ఊళ్ళే రాకపోతున్నాం. ఆటో కిరా లేదు, అమలు కిరా లేదు. రైతులుగా సంగారెడ్డికే సదాశివపేటకు రావద్దు, మీ ఊరికే ఎరువుల పంపిన వాళ్ళే అని అడుగుతాం. మీ ఊరికే వచ్చింది. అమలు కిరాలు లేదు, ఆటో కిరా లేదు, రైతులు లేదు. రైతుల ఊళ్ళకే ఎరువుల లాగి పంపిండు కేసీఆర్. కానీ ఎలా రేవంత్ రెడ్డి వచ్చిన ఎరువు బస్తాల కోసం వచ్చి సంగారెడ్డి యాప్లెస్ కోసం లైన్ నిలబడాలి.
కోఆపరేటివ్ పిఎస్సిఎస్ ఆఫీసుల ముందు లైన్లో నిలబడాలి. ఈ పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. చాలా దుర్మార్గం. పోయిన యాత్రకి బోనస్ ఎగ్గొట్టిండు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు, రుణమాఫీ ఎగ్గొట్టిండు పుణ్యాత్ముడు. ఇప్పుడు ఎరువులు స్టార్ట్ అయిపోలేదు. అందుకే మీకు అర్థమైందో లేదో ఎలక్షన్లు పెట్టుకుంటే భయపడదు. మన మున్సిపాలిటీ టైం అయిపోయి ఏడాది పెడుతుండ ఎలక్షన్. జడ్పీ టైం అయిపోయి ఏడాది అర్థం 2 ఏళ్ళు అయింది. ఎందుకు పెట్టలేవు ఎలక్షన్ అంటే ఆయనకు అర్థమైంది. కారు గుర్తు కనబడితే కేసీఆర్ యాడికి వస్తాడు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కారు ఉండదని పెట్టిండు, ఏ పార్టీ సింబల్ ఉండదని పెట్టిండు, ఎవరు గెలిచినా మావోగారు ఇలా కలుపుకుంటా అని పెట్టిండు. ఆయన భయం పట్టుకున్న ఏడాది అర్థం నుంచి జిల్లా పరిషత్లకు ఎలక్షన్లు పెట్టలేడు, ఏడాది అర్థం నుంచి ఇలా మున్సిపాలిటీలకు ఎన్నికలు పెట్టలేడు. చివరికి కోఆపరేటివ్ కూడా 2 ఏళ్ళు అయిపోయి దాని ఎలక్షన్ పెట్టమంటే నిన్న జీవో ఇచ్చిండు. మేము నామినేట్ చేసుకుంటాడట, వాళ్ళ మనుషుల్ని నామినేట్ చేస్తాడట, ఎలక్షన్ పెట్టాడట. అంటే భయం అవుతుందా రేవంత్ రెడ్డి నీకు? రేపు రైతులు ఎవరు ఓటేసేట్టు లేరు, రైతులు తిరగబడుతున్నారని అర్థమైంది రేవంత్ రెడ్డికి. అందుకే కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టమంటే నేను కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టా, మా కాంగ్రెస్ నాయకులను నామినేట్ చేసుకుంటా అంటుండు. ఎందుకు భయపడుతున్నావు? నీకు ధైర్యం ఉంటే నువ్వు రైతులకు మేలు చేసినోడివి అయితే పెట్టు, కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టు. ఎందుకు నామినేట్ చేసుకుంటున్నావు బిడ్డ? నువ్వు ఎరువులు ఇయ్యలేదు కనుక, రుణమాఫీ చెయ్యలేదు కనుక, రైతు బంధు ఎగ్గొట్టినవు కనుక, బోనస్ ఇయ్యలేదు కనుక, పంటల బీమా చేయలేదు కనుక నీ ఈ బలగొట్టరనే విషయం రేవంత్ రెడ్డికి అర్థమైంది కనుకనే ఇవాళ ఎలక్షన్ పెట్టలేదు. మనం కూడా ప్రజల్లోకి పోదాం. నేను మా సర్పంచ్లను కూడా కోరేది ఒక్కటే, మీరెవ్వరిని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్థిక సంఘం డబ్బులు, 15వ ఆర్థిక సంఘం డబ్బులు 85% డబ్బులు ఢిల్లీ నుంచి గల్లీకి డైరెక్ట్ మీ సర్పంచ్ అకౌంట్లోకే వస్తాయి డబ్బులు. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం రోల్ లేదు. నా రేవంత్ రెడ్డి ఆపలేడు, నా మంత్రి ఆపలేడు, నా ఎవ్వడు ఆపలేడు. ఢిల్లీ నుంచి డబ్బులు డైరెక్ట్ గా సర్పంచ్ల అకౌంట్లలోకే వస్తాయి. సర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ దేశంలో ఎమ్మెల్యేకి చెక్ పవర్ లేదు, మంత్రికి చెక్ పవర్ లేదు, ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదు, ప్రధానమంత్రికి చెక్ పవర్ లేదు. గ్రామ సర్పంచ్కే ఉంది, రాష్ట్రపతికే చెక్ పవర్ ఉంటుంది. యు ఆర్ దట్ పవర్ఫుల్. మీకే చెక్ పవర్ ఉంటుంది. ఆ పైసలు ఎవడో ఆపుతాడు, ఎవడో ఆలబడతాడు అని భయపడాల్సిన లేదు. ఆర్థిక సంఘం నిధులు 85% నిధులు నేరుగా సర్పంచ్ల ఖాతాల్లో జమ అవుతాయి. మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈజీఎస్ డబ్బులైనా, ఈజీఎస్